హాయ్ హలో నేను మీ స్వామి కంచుమర్తి. నిత్యం సమాజంలో జరిగేటటువంటి ఎన్నో సమస్యలను, అన్ని సమస్యలు కాకుండా కొన్ని సమస్యలను మీ ముందుకు తీసుకురావచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మన పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుడు తిరిగాడినటువంటి ప్రదేశం. అలాగే అష్టాదశ పీఠాలలో ఒక పీఠం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కటేశ్వర స్వామి ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మరి 2 సంవత్సరాల నుంచి ఏవైతే గుడులున్నాయో ఒక వేణుగోపాల స్వామి గుడి కానీ, అలాగే కుంతిమాధవ స్వామి గుడి కానీ, జై గణేష్ గుడి కానీ, అలాగే దక్షిణ కాశీ అంటాము కుక్కటేశ్వర స్వామి గుడి కానీ, అలాగే వీటన్నిటికంటే ముఖ్యమైనది శ్రీ సంస్థానం కానీ వీటికి కూడా ఈరోజు ధర్మకర్తృత్వ మండలి పాలక మండలి అనేది 2 సంవత్సరాలు పూర్తయిపోయినా ఈ రోజుకి కూడా ఆ యొక్క పదవులకి ఆ పదవులను భర్తీ చేయడంలో ఎందుకో జనసేన పార్టీ ఆలోచనలో పడింది. కారణాలు ఏమైనా ఈరోజు ఒక ఏదైతే బాడీ ఉందో, ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో, అంటే చైర్మన్, పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడికి సంబంధించి ఏదైతే పిలిగ్రిమ్స్ని వచ్చేటటువంటి వాళ్ళ వసతులు చూసుకోవడం కానీ, ఆ గుడికి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకోవడంలో కానీ, లేదా ఆ గుడికి సంబంధించినటువంటి అన్ని రకాల పనులను చూసుకోవడంలో కానీ ఈ యొక్క పాలక మండలి చైర్మన్ కానీ, పాలక మండలిలో ఉండే సభ్యులు కానీ క్రియాశీలక పాత్ర పోస్తారు. వాళ్ళకి ప్యారలల్గా ఎండోమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఉంటుంటాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, అలాగే ఇంకా ఎంప్లాయీస్ కూడా ఉంటారు. కానీ ఓన్లీ ప్రభుత్వం. అలాగే శ్రీ సంస్థానం అనేటటువంటి ఏదైతే ఉందో, శ్రీ సంస్థానంలో కొన్ని వందల ఎకరాల భూమి ఈరోజు పిఠాపురం నుంచి మొదలయ్యి తుని వైజాగ్ డిస్టిక్ వరకు కూడా ఈ యొక్క రాజుగారు ఏదైతే పేద విద్యార్థుల చదువుల కోసం వాళ్ళ యొక్క భూమిని కొన్ని వందల ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందో, ఆ కేటాయించినటువంటి భూమిని రైతులు పండించుకుంటున్నారు. రైతుల నుంచి వచ్చేటటువంటి భూశిస్తు ఏదైతే ఉందో ఆ భూశిస్తు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేలంపేట ద్వారా ఈ యొక్క రైతులు పండించుకోవడం జరుగుతుంది. దాని నుంచి వచ్చేటటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా ప్రభుత్వం జవాబుదారితనంగా ఈ యొక్క పేద విద్యార్థులకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా పాలక మండలి అవసరం. మరి ఇలాంటి విషయాల్లో అంటే కొన్ని భక్తులకు మంచి జరిగేటటువంటి ఇలాంటి సంస్థలని చైర్మన్ లేకుండా చేయడం అంటే ఒక విధంగా అది నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితులు ఉందామని ఒకసారి ప్రభుత్వం కానీ, దానికి సంబంధించినటువంటి ఎవరైతే పిఠాపురం జనసేన పార్టీ కూటమి సభ్యులు, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించుకుని దీనికి సంబంధించి వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి త్వరగా ఈ సమస్యకి పరిష్కారం ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇకపైన నా నుండి వచ్చేటటువంటిది అన్ని రకాలు, ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా రాజకీయం, ఆర్థికం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని రకాల అంశాల మీద, అన్ని రకాల సమస్యల మీద ఈ స్వామి కంచుమర్తి నిష్పక్షపాతంగా స్పందిస్తాను. నాకు ఈ అవకాశం మీరు అందరూ